హాయ్ అండి. నేను ఈరోజు స్వీట్ కార్న్తో సమోసాలు చేయడం చూపిస్తున్నానండి. స్వీట్ కార్న్ మామూలుగా వస్తాయి కదా, అవి తీసుకొని ఒలిచేసి వాటిలో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 3 minutes క్యారెట్ విండోలో పెడుతున్నాను. ఇది 16 హైలో పెడుతున్నాను. క్యారెట్ విండోలో 3 minutes పెడుతున్నాను. ఇది ఎప్పుడూ ఫుల్లే ఉండాలండి. ఫుల్ అని పెట్టి 3 minutes పెడుతున్నాను. 3 minutesలో ఇది కుక్ అయిపోతుంది. ఈలోగా దీనికి సామాన్లు చేస్తాను. అంటే టెంపరేచర్ ఎక్కువైందని చెప్తుంది అనమాట. ఈ ఆడియో దమ్ పెట్టాం కదా, ఆడియో దమ్లో 3 minutes పెట్టాం. ఇప్పుడు హీట్ తగ్గించమంటుంది అనమాట. హీట్ తగ్గించమంటే ఇక్కడ బటన్ ఏదైనా నొక్కేసి ఇది సిమ్ చేసుకోవాలి. ఈ సిమ్ డిఫరెంట్ వాయిస్ వచ్చింది కదండి, సౌండ్ ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ప్రెస్ బటన్ లాంగ్ ప్రెస్ చేసేసి బంద్ చేసేయండి. ఇప్పుడు దీని ఇప్పుడు ఇందులో ఉడకబెట్టాను కదండి, నీళ్ళు వడకెట్టేసాను, అంతా నీళ్ళు పొడిగా చేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసాము, ఇంకొంచెం ఇప్పుడు దీనికి సాల్ట్ తగినంత సాల్ట్ పోసుకొని, కారం కాస్త ఎక్కువైనా బాగానే ఉంటుందండి, సమోసా కదా. కారం, ఇంకా కొద్దిగా గరం మసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేసి అది గ్రైండ్ చేశానండి, ఆ పౌడర్ వేస్తున్నాను కొంచెం. ఇవన్నీ వేస్తూ కొద్దిగా చాట్ మసాలా వేసేసి ఇవన్నీ జస్ట్ ఒకసారి కలిపేస్తే ఈ సమోసా స్టఫ్ రెడీ అయిపోతుంది అనమాట. అంతా పైనుంచి కింద వరకు కలిసేటట్టుగా కొంచెం కలిపిస్తాము. ఇందులో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇలాగా తినచ్చు, సమోసాలా చేసుకోకుండా తినాలనుకున్నా తినచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి మైదాలో కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేశానండి. అంటే మైదా ఇప్పుడు రిబ్బన్స్ లాగా సమోసా కవర్స్ వస్తున్నాయి అన్నమాట, పేపర్స్, వాటికి ఇది రాసి సమోసా టైపు తయారు చేసి ఈ స్టఫ్ పెడతానమాట. ఇట్లా రాసి ఈ పేపర్ ఇలా కంటిస్తామంటే మైదా రాశాను, ఇలా పెట్టి ఇలా పెట్టుకుంటే ఇది ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో వేసుకుంటాం, సమోసాలకి స్వీట్ కార్న్ వేసుకుంటాము. సమోసా ఇట్లా చేసుకోవాలి. కాగింది, నూనెలో వేస్తున్నాను. ఒకటి నెమ్మదిగా వేస్తే ఫుల్లోనే పెట్టి చేస్తున్నానండి. ఇవి కొంచెం ఇవి తిప్పుతున్నామండి. రివర్స్ చేసాక ఇలా ఈ బ్రౌన్ షేడ్ రావాలన్నమాట. వస్తే ఆల్రెడీ లోపల స్వీట్ కార్న్ ఉడికినవే కనుక మనకి ఎక్కువ సేపు పట్టదు అనమాట వేగడానికి కూడా. చూడండి, క్రిస్పీగా సమోసా రెడీ. 5 minutesలో అయిపోయింది, చూసారా. ఆయిల్ అండి కలర్ చేంజ్ అవ్వలేదు, ఇక్కడ గమనిస్తే మనం సమోసాలు కంప్లీట్ అయినాయి. ఇది సమోసా అండి, ఆయిల్ అనేది ఎక్కడ లాగలేదు, అంటే దానికి కావాల్సిన ఆయిల్ మాత్రమే తీసుకుంటుంది. మనం బయట చేసినంతగా ఆయిల్ అనేది తీసుకోదన్నట్టు, క్రిస్పీగా ఉంటుంది.